Hello everyone. In this video, we are going to learn about the comparison between Coulomb's and Rankine's theory. Coulomb's and Rankine's theory. See, first difference ఏంటి? ఫస్ట్ డిఫరెన్స్ ఏంటంటే కూలుంబ్ అనేవాడు స్లైడింగ్ వెజ్ మొత్తాన్ని హోల్గా కన్సిడర్ చేస్తాడు. హోల్గా కన్సిడర్ చేసి దాన్ని ఈక్విలిబ్రియం తీస్తుంది. ర్యాంకైన్ అనేవాడు ఏం చేశాడు, ఒక బ్యాక్ ఫీల్ తీసుకుంటే దానిలో ఒక పార్టికల్ తీసుకొని దాని మీద యాక్ట్ చేసే స్ట్రెసెస్ తీసుకున్నాడు. ఓకే, కూలుంబ్ ఏమో మొత్తం స్లైడింగ్ వెజ్ మొత్తాన్ని హోల్గా కన్సిడర్ చేసి దానికి ఈక్విలిబ్రియం కండిషన్స్ అప్లై చేశాడు, స్లైడింగ్ వెజ్ యొక్క ఈక్విలిబ్రియం కండిషన్స్. ర్యాంకైన్స్లో ఏంటి, ఒక పార్టికల్ తీసుకొని దాని యొక్క ఈక్విలిబ్రియం కండిషన్ క్యాలిక్యులేట్ చేసింది. నెక్స్ట్, ఈ బ్యాక్ ఫిల్ సర్ఫేస్ అనేది కూలుంబ్లో ప్లేన్ కానీ కర్వ్డ్ కానీ అయి ఉండొచ్చు. కర్వ్డ్ సర్ఫేసెస్ కూడా బ్యాక్ ఫిల్కి కూలుంబ్స్ థియరీ అనేది వర్కౌట్ అవుతుంది. బట్ ర్యాంకైన్స్ థియరీలో ఏంటి, బ్యాక్ ఫిల్ సర్ఫేస్ అనేది ప్లేన్ ఆర్ ఇంక్లైన్డ్ మాత్రమే కానీ కర్వ్డ్ సర్ఫేస్కి ప్రొవిజన్ ఉండదు. ఓకే, నెక్స్ట్ కూలుంబ్స్ థియరీలో ఏంటి, మనకి కూలుంబ్స్ థియరీలో ఏంటి, ఎర్త్ ప్రెషర్ అనేది ఎర్త్ థ్రస్ట్ కనుక్కుంటాం. ఫస్ట్ ఎర్త్ థ్రస్ట్ అనేది కనుక్కొని ఇది ఎలా కనుక్కుంటాం, డబ్ల్యూ కనుక్కొని డబ్ల్యూ నుంచి దీని రెండింటి మధ్యలో డైరెక్షన్ డెల్టా అని తీసుకొని దాని నుంచి ఎర్త్ థ్రస్ట్ పిఏ ఈజ్ ఈక్వల్ టు ½ KA గామా H² ఇది డైరెక్ట్ కనేసుకుంటాం. కానీ ఇందులో ఏం చేస్తాం, ర్యాంకైన్స్ థియరీలో ఫస్ట్ ప్రెషర్స్ కనుక్కుంటాం, అంటే స్మాల్ పిఎస్ ప్రెషర్స్ కనుక్కొని దాని నుంచి ట్రయాంగులర్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ నుంచి థ్రస్ట్ కనుక్కుంటాం. అర్థమైందా, వాల్ మీద ఇంపోజ్ అవుతున్న ఎర్త్ ప్రెషర్స్ కనుక్కొని ఫస్ట్ దాని నుంచి థ్రస్ట్ కనుక్కుంటాం. ఓకే, అది ఆ తర్వాత డైరెక్షన్ అయ్యి ఇదేమో కనుక్కుంటాం, ఇదేమో ఆల్రెడీ నోన్ అనుకుంటాం. ఓకే, నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చేపటికి ఏంటి అంటే కూలుంబ్స్ థియరీ ఈజ్ మోర్ వర్సటైల్ దాన్ ర్యాంకైన్స్ థియరీ. ఓకే, ఇట్ కెన్ టేక్ ఇన్ టు అకౌంట్ ఎనీ షేప్ ఆఫ్ బ్యాక్ ఫిల్ సర్ఫేస్, ఇంక్లైన్డ్ కానీ హారిజాంటల్ కానీ కర్వ్డ్ కానీ ఏదైనా ఇట్ కెన్ టేక్ ఇన్ టు ఎనీ షేప్. ఒకవేళ బ్రేక్ ఇన్ ద వాల్ వచ్చినా కూడా అది తీసుకోగలదు అనమాట. స్ట్రాటిఫికేషన్స్ వచ్చినా ఏదైనా సరే, సర్చార్జ్ లోడ్ ఏదైనా సరే ఈజీగా ఇన్హిబిట్ చేస్తుంది. కానీ ఇందులో కొంచెం కష్టం అవన్నీ. సో కాబట్టి ఏదైనా అనాలిసిస్లో కూలుంబ్స్ థియరీ అనేది ఎక్కువగా యూజ్ చేస్తారనమాట ఇంపార్టెంట్ కండిషన్స్లో. ఓకే, మెయిన్ దీనికి ఏం యూజ్ చేస్తాం, స్టాటిక్ ఈక్విలిబ్రియం కండిషన్స్ యూజ్ చేస్తాం. దీనికి ఏం యూజ్ చేస్తాం, ప్లాస్టిక్ ఈక్విలిబ్రియం కండిషన్స్ యూజ్ చేస్తాం. ఓకే, స్టాటిక్ ఈక్విలిబ్రియం కండిషన్స్ అంటే ఈ వాల్ అనేది కిందకి మూవ్ అవుతుందా పైకి మూవ్ అవుతుందా, ఆ స్లైడింగ్ వెజ్ అనేది వాటిని వెజ్ యొక్క ఈక్విలిబ్రియం కండిషన్స్ని యూజ్ చేసుకొని చేస్తాం కాబట్టి ఇది స్టాటిక్ ఈక్విలిబ్రియం కండిషన్. ప్లాస్టిక్ ఈక్విలిబ్రియం కండిషన్ ఎందుకయింది, ఇది మనం ఈ ఫోర్స్ అనేది ఎర్త్ ప్రెషర్ 3 సర్కిల్స్ తీసుకున్నప్పుడు చూస్తాం. ఎర్త్ ప్రెషర్ అనేది యాక్టివ్లో అయితే తగ్గుతూ వస్తుంది, అది తగ్గుతూ వచ్చి మ్యాక్సిమం తగ్గిన తర్వాత ఇక తగ్గదు, దాన్ని ప్యాసివ్ ఎర్త్ ప్రెషర్ తీసుకుంది. సో అలా ఇది ప్లాస్టిక్ రీచ్ అయిన పాయింట్, ఇంకా తగ్గని పాయింట్ని ఏమంటాం, ప్లాస్టిక్ ఈక్విలిబ్రియం రీచ్ అయింది అని అంటాం. సో అది ప్లాస్టిక్ ఈక్విలిబ్రియంని యూజ్ చేసి చేస్తాం. సో 6th డిఫరెన్స్ వచ్చేప్పటికి ఏంటంటే ర్యాంకైన్స్ థియరీ అనేది సింపుల్ అండ్ మోర్ కామన్లీ యూజ్డ్ అనమాట. కానీ కూలుంబ్స్ థియరీ కొంచెం రేషనల్ వర్సటైల్ అయినా కానీ, కొంచెం ఒక్కొక్కసారి కష్టం అయినా కానీ ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్లో మాత్రం కూలుంబ్స్ థియరీనే యూజ్ చేస్తాం. ర్యాంకైన్స్ థియరీ వచ్చేప్పటికి ఏంటంటే జనరల్గా ఈజీ కాబట్టి సింపుల్ కండిషన్స్లో యూజ్ చేస్తాం. ఓకేనమ్మా, దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ కూలుంబ్స్ అండ్ ర్యాంకైన్స్ థియరీ. ఓకే, ఏంటి ఫస్ట్ ఇది హోల్గా కన్సిడర్ చేస్తాం,
ఇందులో స్లైడింగ్ వెజ్ మొత్తాన్ని హోల్గా కన్సిడర్ చేస్తాం. ర్యాంకైన్స్ దాంట్లో ఏంటి, ఒక సింగిల్ పార్టికల్ యొక్క ఈక్విలిబ్రియం తీసుకొని దాని నుంచి హోల్ దానికి క్యాలిక్యులేట్ చేసుకొస్తాం. నెక్స్ట్ కూలుమ్స్ థియరీ వచ్చేప్పటికి ఏంటి అంటే బ్యాక్ ఫిల్ సర్ఫేస్ అనేది ప్లేన్ కానీ కర్వ్డ్ కానీ ఉండొచ్చు. కానీ ర్యాంకైన్స్ థియరీలో మాత్రం ప్లేన్ సర్ఫేస్ మాత్రమే అజ్యూమ్ చేసుకుంటాం. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి, కూలుమ్స్ థియరీలో డైరెక్ట్ ఫస్ట్ ఎర్త్ థ్రస్ట్ కనుక్కుంటాం. ఎర్త్ థ్రస్ట్ ఎలా కనుక్కుంటాం, డబ్ల్యూ తెలుసుకొని డబ్ల్యూ నుంచి యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ తెలుసుకొని దాని నుంచి ఎర్త్ థ్రస్ట్ కనుక్కుంటాం. అదే ర్యాంకైన్స్ దాంట్లో ఏం చేస్తాం, ఫస్ట్ వాల్ మీద యాక్ట్ చేస్తున్న ప్రెషర్స్ కనుక్కొని ఆ ప్రెషర్స్ నుంచి థ్రస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. క్యాపిటల్ పిఏ అంటే ఎర్త్ థ్రస్ట్, స్మాల్ పిఏ అంటే ఎర్త్ ప్రెషర్స్ యాక్టింగ్. ఓకేనమ్మా. నెక్స్ట్ కూలుమ్స్ థియరీ అనేది మోర్ వర్సటైల్ దాన్ ర్యాంకైన్స్ థియరీ. ఎందుకని, కూలుమ్స్ థియరీ అనేది ఏ కండిషన్స్కైనా యూజ్ చేస్తాం. అంటే ఏ కండిషన్స్ అంటే బ్యాక్ ఫిల్ సర్ఫేస్ ఇంక్లైన్డ్గా ఉన్న, బ్రేక్ వాల్ సర్ఫేస్లో ఏదైనా బ్రేక్స్ ఉన్నా, సర్చార్జెస్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సర్చార్జెస్, ఇవన్నీ కోహిజన్స్, అడిషన్స్ అన్నిటినీ ఇందులో కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ ర్యాంకైన్స్ థియరీలో అన్నీ కన్సిడర్ చేయడం కుదరదు. ఓకే. నెక్స్ట్ కూలుమ్స్ థియరీలో ఏ ఈక్విలిబ్రియం యూజ్ చేస్తాం, స్లైడింగ్ వెడ్జ్ యొక్క ఈక్విలిబ్రియం యూజ్ చేస్తాము. ఆ ప్రిన్సిపల్ ఆఫ్ స్టాటిస్టిక్స్ నుంచి పిఏ కనుక్కుంటాం కాబట్టి స్టాటిక్ ఈక్విలిబ్రియంని యూజ్ చేస్తాం. ఇందులో ఏంటి, ప్లాస్టిక్ ఈక్విలిబ్రియం యూజ్ చేస్తాం ర్యాంకైన్స్ థియరీలో. ప్లాస్టిక్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి, ర్యాంకైన్స్ థియరీలో అది తగ్గుతూ వస్తుంది అనుకుంటాం. వర్టికల్ స్ట్రెస్ అలాగే ఉంటుంది, హారిజాంటల్ స్ట్రెస్ మాత్రం తగ్గుతూ వచ్చి ఒక పాయింట్లో ఇంక అంతకనించి తగ్గదు. ఆ పాయింట్ని పిఏ అని అంటాం. అక్కడ వచ్చే ఫోర్స్ని పిఏ అంటాం. ఆ పాయింట్ని ప్లాస్టిక్ ఈక్విలిబ్రియం రీచ్ అయింది అని అంటాం. సో ర్యాంకైన్స్ థియరీ ప్లాస్టిక్ ఈక్విలిబ్రియంని ఫాలో అవుతుంది. సో నెక్స్ట్ లాస్ట్ డిఫరెన్స్ ఏంటి, ఇది కూలుమ్స్ థియరీ అనేది టైమ్స్లో కొంచెం కష్టం అయినా సరే ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్లో మాత్రం కూలుమ్స్ థియరీనే యూజ్ చేస్తాం. ర్యాంకైన్స్ థియరీ మాత్రం సింపుల్ అండ్ ఈజీ కాబట్టి జనరల్గా మోస్ట్ కామన్గా యూజ్ చేస్తాం. ఓకే, దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ కూలుమ్స్ థియరీ అండ్ ర్యాంకైన్స్ థియరీ. ఓకే. నెక్స్ట్ మనం ఇవాళ క్లాస్లో రెహ్బాన్స్ థియరీ కన్సిడర్ చేద్దాం. రెహ్బాన్స్ థియరీ. రెహ్బాన్స్ వెజ్ థియరీ ఏంటంటే రెహ్బాన్స్ గ్రాఫికల్ మెథడ్. రెహ్బాన్స్ గ్రాఫికల్ మెథడ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు పాయింట్ టు పాయింట్ చెప్తాను, ఒక కన్స్ట్రక్షన్ లాగా అనమాట. దాని నుంచి మనం కనుక్కుందాం. పాయింట్ టు పాయింట్ చూద్దాం. మనం ఫస్ట్ మనం ఒక వాల్ తీసుకుందాము, రిటైనింగ్ వాల్. ఈ రిటైనింగ్ వాల్ అనేది హారిజాంటల్తో బీటా అనే యాంగిల్ చేస్తుంది. ఓకే. గ్రౌండ్ సర్ఫేస్తో బ్యాక్ ఫిల్ అనేది ఐ అనే యాంగిల్ మేక్ చేస్తుంది అనుకుందాం. ఈ రిటైనింగ్ వాల్ యొక్క బ్యాక్ సర్ఫేస్ ఏబీగా కన్సిడర్ చేసుకుందాం. ఓకే, ఇది ఏడి అనుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ట్రయల్ వెడ్జ్ అనేది తీసుకోవాలి. తీసుకోవాలంటే ఇప్పుడు ఓకే, ఇది ఎందుకు యూజ్ చేస్తాము మనం, ఫెయిల్యూర్ ప్లేన్ అనేది కరెక్ట్గా తెచ్చుకోవడానికి రెహ్బాన్స్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. సో దాని స్టెప్స్ చూద్దాం. ఫస్ట్ లెట్ ఏబీ రిప్రజెంట్ ద బ్యాక్ ఫేస్ ఆఫ్ ద వాల్. ఓకే, అండ్ ఏడి రిప్రజెంట్ ద back fill of the wall, back fill surface of the wall, making an angle I with the horizontal. ఇప్పుడు ఏం చేయాలి అంటే draw a line BD. This point is D. Okay, this point is D. Draw a line BD at an angle phi with the horizontal from the heel of the retaining wall to meet the backfill surface at D. ఓకే, హీల్లో బ్యాక్ఫిల్ సర్ఫేస్ని D పాయింట్ దగ్గర మీట్ అవ్వడానికి క్రియేట్ చేద్దాం. ఇప్పుడు తర్వాత ఏం చేస్తామంటే, ఇది మీట్ అయింది కదా, మీట్ అయిన తర్వాత ఏం చేద్దామంటే ఇక్కడి నుంచి హీల్ దగ్గర నుంచి యాంగిల్ ఒక లైన్ బీకే అనేది గీద్దాం. ఈ బీకే అనే యాంగిల్ ఈ లైన్ ఎలా గీస్తాము, బీకే అనే లైన్ ఎలా గీస్తామంటే జై అనే యాంగిల్ చేస్తుంది కాబట్టి దీన్ని జై
లైన్ అంటాం. జై అంటే ఏంటంటే బీటా మైనస్ డెల్టా. బీటా మైనస్ డెల్టా తోటి జై, ఈ బీడీ అనే లైన్కి బీటా మైనస్ డెల్టాతో ఒక యాంగిల్ గీస్తాం, ఒక లైన్ గీస్తాం. ఆ లైన్ బీకే, దాన్ని జై లైన్ అంటాం. దీన్ని ఫై యాంగిల్ చేస్తుంది కాబట్టి ఇది ఫై లైన్ అంటాం. ఓకే అమ్మా, అది. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే త్రూ ఏ దగ్గర నుంచి ఏఈకి ఒక లైన్ ప్యారలల్గా గీయాలి. అంటే ఇలా ఒక లైన్ ప్యారలల్గా గీయాలి. ఎక్కడ దాకా గీయాలి? బీడీ మీదకి ప్యారలల్గా గీయాలి. అంటే ఈ లైన్కి ప్యారలల్గా ఒక లైన్ బీడీ మీదకి ప్యారలల్గా ఉందో ఈ రెండు లైన్స్ జై లైన్కి ప్యారలల్గా బీడీ మీదకి ఒక లైన్ గీయాలి. అది ఈ పాయింట్ దగ్గర టచ్ అవుతుంది అన్నమాట. ఈ పాయింట్ ఈ దగ్గర టచ్ అవుతుంది. లేదు అంటే ఈ యాంగిల్ అనేది 5 + డెల్టా అయినా చేయొచ్చు, వాల్ తోటి 5 + డెల్టా యాంగిల్తో అయినా గీయచ్చు. కానీ మనం ఎందుకు దీనికి ప్యారలల్గా గీసుకుంటే సరిపోతుంది కదా. సో దీనికి ప్యారలల్గా ఏ పాయింట్ నుంచి బీడీ మీద గీస్తే అది ఈ దగ్గర టచ్ అవుతుంది. ఓకేనమ్మా, అది. ఇప్పుడు ఏం చేద్దామంటే బీకి డీకి డయామీటర్గా తీసుకొని ఒక సెమీ సర్కిల్ అనేది గీసుకుందాం. బీని డీని డయామీటర్గా తీసుకొని ఒక సెమీ సర్కిల్ అనేది గీసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక పర్పెండిక్యులర్ గీయాలి. బీడీకి ఒక పర్పెండిక్యులర్ గీయాలి. ఎక్కడి నుంచి? ఈ నుంచి. బీడీకి ఒక పర్పెండిక్యులర్ గీయాలి. ఈ పాయింట్ దగ్గర బీడీకి పర్పెండిక్యులర్గా ఉండేటట్టు ఒక లైన్ గీయాలి. ఆ లైను ఎఫ్ అనే పాయింట్ దగ్గర టచ్ అవుతుంది. ఓకే, ఆ లైన్ ఎఫ్ అనే పాయింట్ దగ్గర టచ్ అవుతుంది. ఓకే, ఏం చేసాం? ఈ అనే పాయింట్ నుంచి బీడీకి పర్పెండిక్యులర్ లైన్ గీసాం. దేని మీదకి? సెమీ సర్కిల్ మీదకి. సెమీ సర్కిల్ మీద ఎక్కడ టచ్ అవుతుంది? అది ఎఫ్ అనే పాయింట్ దగ్గర టచ్ అవుతుంది. సో ఇప్పుడు బిఎస్ సెంటర్గా బిఎఫ్ఎస్ రేడియస్గా తీసుకొని ఒక ఆర్క్ గీద్దాం. బీని సెంటర్గా బిఎఫ్ని రేడియస్గా తీసుకొని ఒక ఆర్క్ గీద్దాం. ఆర్క్ గీస్తే అది జీ పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. ఓకే, బీని సెంటర్గా తీసుకొని బిఎఫ్ని రేడియస్గా తీసుకొని ఒక ఆర్క్ గీద్దాం. అది బీడీని జీ పాయింట్ దగ్గర మీట్ అయ్యింది అనుకుందాం. ఓకే అమ్మా, అర్థమైందా? జీ పాయింట్ దగ్గర మీట్ అయితే అప్పుడు ఏం చేస్తామంటే ఈ జీ దగ్గర నుంచి డ్రా ఎ ప్యారలల్ లైన్ టు జై లైన్ టు మీట్ ఏడి ఎట్ సి. అంటే ఈ జై లైన్కి ప్యారలల్ లైన్ గీయాలి. ప్యారలల్ లైన్ అంటే ఇలా. ఓకే, ప్యారలల్ లైన్ గీసాం. ఇది సి పాయింట్ దగ్గర మీట్ అయింది. అంటే ఇప్పుడు ఏఈ బీకే రెండు ప్యారలల్గా ఉన్నాయి. అట్లాగే దానికి ప్యారలల్గా సిజీ అనమాట. ఓకే, ఇప్పుడు ఏం చేసామంటే ఈ సిజీ అనే రేడియస్తో జిఎస్ సెంటర్గా తీసుకొని సిజీ అనే రేడియస్తో ఒక ఆర్క్ గీయాలి. అది ఎల్ అనే పాయింట్ దగ్గర టచ్ అవుతుంది. ఓకే, ఈ సిఎల్ని జాయిన్ చేయండి. సిఎల్ని జాయిన్ చేయండి. మళ్ళీ సి నుంచి పర్పెండిక్యులర్గా సిఎం దేనికి పర్పెండిక్యులర్గా? బీడీకి పర్పెండిక్యులర్గా, బీడీకి పర్పెండిక్యులర్ వచ్చేటట్టు సిఎం అనేది డ్రా చేయాలి. ఓకే, ఎల్జీ. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఈ బీసీ అనే దాన్ని జాయిన్ చేయండి. సో మనకు కావాల్సిన రిక్వైర్డ్ సర్ఫేస్ వచ్చేప్పటికి ఈ బీసీ అవుతుంది. బీసీ అనేది రిక్వైర్డ్ రప్చర్ సర్ఫేస్. అసలు మనం ఈ రెహ్బాన్స్ గ్రాఫికల్ మెథడ్ ఎందుకు చేస్తున్నాము? ఈ రప్చర్ సర్ఫేస్ని కరెక్ట్గా కనుక్కోవడానికి ఈ రెహ్బాన్స్ గ్రాఫికల్ మెథడ్ అనేది యూజ్ చేస్తున్నాం. మళ్ళీ ఒకసారి చెప్తాను నేనండి. ఫస్ట్ ఒక రిటైనింగ్ వాల్ తీసుకుంటాం. దాని యొక్క ఇంక్లైన్డ్ వాల్ సర్ఫేస్ అనేది ఏబి, అది యాంగిల్ బీటా చేస్తుంది అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఏం చేసాం? ఏడి అనేది ఏంటి? బ్యాక్ ఫిల్ సర్ఫేస్.
అది ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది హారిజాంటల్తో ఐ అనే యాంగిల్ మేక్ చేస్తుంది. ఓకే, దాని తర్వాత ఏం చేసాం, హారిజాంటల్తో ఫై అనే యాంగిల్ మేక్ చేస్తూ ఒక ప్లేన్ సర్ఫేస్ స్లిప్ సర్ఫేస్ని కన్సిడర్ చేసాం. ఫై అనే యాంగిల్ మేక్ చేస్తూ బీడీ, అది ఏడీని డి అనే పాయింట్ దగ్గర టచ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేసామంటే సై ఈజ్ ఈక్వల్ టు బీటా మైనస్ డెల్టాతో, బీటా అంటే ఇది, డెల్టా అంటే ఏంటి, యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ వాల్ అండ్ బ్యాక్ ఫిల్ సర్ఫేస్. సో డెల్టా అనే యాంగిల్తో బీకే అనే లైన్ అంటే జై లైన్ని గీసాం. దేనికి డెల్టా అనే జై అనే యాంగిల్, బీడీతో జై అనే యాంగిల్ చేస్తా ఒక లైన్ గీసాం, అది బీకే. ఆ తర్వాత ఏం చేసాం, ఈ బీకే లైన్కి ప్యారలల్గా ఇది ఎక్కడి నుంచి పాస్ అవుతుంది, హీల్ బీ గుండా పాస్ అవుతుంది. ఇది టాప్ నుంచి ఇదే లైన్కి ప్యారలల్గా టాప్ నుంచి ఏ నుంచి బీడీ మీదకి ఒక లైన్ గీస్తాం, అది ఈ పాయింట్ దగ్గర టచ్ అవుతుంది. ఓకే, అది అలా పెట్టుకున్నాం. నెక్స్ట్ ఒక సెమీ సర్కిల్ గీసుకున్నాం, బీడీ అనే సెమీ సర్కిల్ గీసుకున్నాం. బీడీ యొక్క డయామీటర్ తోటి సెమీ సర్కిల్ అనేది గీసుకున్న తర్వాత ఏం చేసాం, ఈ దగ్గర నుంచి బీడీకి పర్పెండిక్యులర్ గీస్తే అది సెమీ సర్కిల్ని ఎఫ్ అనే పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు బిఎఫ్ని రేడియస్గా తీసుకొని ఒక ఆర్క్ కట్ చేస్తాం అనమాట. ఆ ఆర్క్ అనేది బీడీ మీద జీ అనే పాయింట్ దగ్గర టచ్ అవుతుంది. ఈ జీ అనే పాయింట్ దగ్గర టచ్ అయితే, ఓకే, ఈ జీ అనే పాయింట్ దగ్గర టచ్ అయితే తర్వాత ఏం చేస్తామంటే ఈ జై లైన్కి ప్యారలల్గా ఏడీ మీదకి ఒక లైన్ గీస్తాం, అది పాయింట్ సి దగ్గర టచ్ అవుతుంది. ఓకే, ఈ జీని సెంటర్గా పెట్టి సీజీని రేడియస్గా తీసుకొని ఒక ఆర్క్ గీస్తాం, అది ఎల్ పాయింట్ దగ్గర టచ్ అవుతుంది బీడీని, ఆ లైన్ గీసుకోండి, అది సిఎల్ అవుతుంది. ఓకే, ఈ సి పాయింట్ నుంచి బీడీ మీదకి ఒక పర్పెండిక్యులర్ లైన్ ఎమ్ గీయండి. ఓకే, అది ఎల్జీ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మనకు కావాల్సిన రప్చర్ సర్ఫేస్ ఏంటి అంటే బీసీ అనేది మనకు కావాల్సిన రప్చర్ సర్ఫేస్. ఓకేనా, దాని యొక్క వెయిట్ కనుక్కుంటాం, వెయిట్ నుంచి అప్పుడు ఇది రప్చర్ సర్ఫేస్ వచ్చింది అంటే ఏంటి, స్లైడింగ్ వెజ్ ఇది అవుతుంది అనమాట. దీని యొక్క వెయిట్ కనుక్కొని దాని నుంచి ప్రెషర్ ఫోర్స్ కనుక్కుంటాం. పర్ఫెక్ట్ రప్చర్ సర్ఫేస్ కనుక్కుంటే దాని నుంచి ఈజీ అవుతుంది. సో ఆబ్వియస్లీ కేఏ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ సేమ్ ఫార్ములా, కేఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ బీటా ప్లస్ 5 బై సైన్ స్క్వేర్ బీటా ఇంటూ సైన్ బీటా మైనస్ డెల్టా ఇంటూ 1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ సైన్ 5 ప్లస్ డెల్టా ఇంటూ సైన్ 5 మైనస్ ఐ బై సైన్ బీటా మైనస్ డెల్టా ఇంటూ సైన్ బీటా ప్లస్ ఐ హోల్ స్క్వేర్. పిఏ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ కేఏ గామా హెచ్ స్క్వేర్. ఓకే అమ్మా, ఇదేంటి రెహ్బాన్స్ కన్స్ట్రక్షన్. ఓకే, ఇంకొకటి ఉంది, రెహ్బాన్స్ కన్స్ట్రక్షన్ కాకుండా ఇంకొక మెథడ్ ఉంది, ఏంటది, కుల్మాన్స్ కన్స్ట్రక్షన్ ఫర్ యాక్టివ్ ప్రెషర్. ఓకే, కుల్మాన్స్ కన్స్ట్రక్షన్ ఫర్ యాక్టివ్ ప్రెషర్. కుల్మాన్స్ కన్స్ట్రక్షన్ ఫర్ Kuhlmann's construction for active pressure. Kuhlmann's construction for active pressure. Kuhlmann's construction ఎట్లా జరుగుతుంది, అది కూడా ఆల్మోస్ట్ సేమ్ దీనికి లాగే. ఏం చేస్తాం, ఒక వాల్ సర్ఫేస్ తీసుకుందాం, అది హారిజాంటల్ తోటి బీటా అనే యాంగిల్ చేస్తుంది. ఒక ఇంక్లైన్డ్ బ్యాక్ ఫిల్ తీసుకున్నాం, అది హారిజాంటల్ తోటి ఐ అనే యాంగిల్ మేక్ చేస్తుంది. నెక్స్ట్ ఒక లైన్ బీడీ తీసుకున్నాం, బీడీ అనే యాంగిల్ ఏంటి, ఫై, హారిజాంటల్తో ఫై అనే యాంగిల్ మేక్ చేస్తుంది. కాబట్టి ఈ లైన్ ఏమంటాం, ఫై లైన్ అంటాం. ఓకే, మళ్ళీ అలాగే జై లైన్ గీసుకోండి, జై అంటే బీటా మైనస్ డెల్టా, దీన్ని జై లైన్ అంటారు. ఇది బీకే, ఇది ఏబి వాల్ సర్ఫేస్, ఏడి ఏమో ఇంక్లైన్డ్ బ్యాక్ ఫిల్, బీడీ ఏమో ఫై లైన్, బీకే ఏమో జై లైన్. ఓకే, అది
ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇలా తీసుకున్న తర్వాత ట్రయల్ సర్ఫేస్ని అజ్యూమ్ చేసుకుంటూ రావాలి. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు ఇది ఎందుకు చేస్తాము, రెహబాన్స్ కన్స్ట్రక్షన్ అనేది ఇన్కన్వీనియంట్ అవుతుంది. ఎప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు 5 అయిందనుకోండి, రెహబాన్స్ కన్స్ట్రక్షన్ అనేది ఇన్కన్వీనియంట్ అవుతుంది. ఎందుకని, అప్పుడు రెండు ప్యారలల్గా వెళ్ళిపోతాయి కదా, బీడీ ప్యారలల్గా ఏడీ కూడా ప్యారలల్గా వెళ్ళిపోతుంది కాబట్టి ఐ ఈజ్ ఈక్వల్ టు 5 అయితే కలవదు కదా, అప్పుడు దాన్ని చేయటం కష్టం అవుతుంది. సో అందుకని అలా కాకుండా కుల్మాన్ అనేవాడు 1866లో ఈ మెథడ్ని డెవలప్ చేశాడు. ఓకే, ఈ కుల్మాన్స్ కన్స్ట్రక్షన్ అనేది రెహబాన్ కన్స్ట్రక్షన్ కన్నా ఇంకా మోర్ జనరల్గా ఉంటుందన్నమాట. ఓకే, కూలూమ్స్ ఎర్త్ ప్రెషర్ ఫ్రమ్ గ్రౌండ్ సర్ఫేస్ ఎట్ ఎనీ కాన్ఫిగరేషన్ సర్చార్జ్ లోడ్స్ కానీ ఏది ఉన్నా సరే కనుక్కోవడం చాలా ఈజీ అవుతుందన్నమాట. ఓకేనా, ఫస్ట్ స్టెప్ ఏం చేస్తామంటే పాయింట్ బి నుంచి బీడీ అనేది గీస్తాం విత్ మేకింగ్ అన్ యాంగిల్ 5 విత్ ద హారిజాంటల్. అప్పుడు ఏం చేస్తాం, వెయిట్ ఆఫ్ ద వెడ్జ్ కనుక్కుంటాం అనమాట. వెయిట్ ఆఫ్ ద వెడ్జ్ ఈస్ ప్లాటెడ్ అగైన్ దిస్ అలాంగ్ దిస్ లైన్. ఓకే, ఈ వెయిట్ ఆఫ్ ద వెడ్జెస్ అనేవి డిఫరెంట్ ట్రయల్ సర్ఫేసెస్కి వెయిట్ ఆఫ్ ద వెడ్జ్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ వెయిట్లన్నీ ఈ బీడీ లైన్ మీద చూపిస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ బీకే ఈజ్ డ్రాన్. ఓకే, బిఎల్ ఆర్ బీకే వాట్ ఎవర్ ఇట్ మేడ్ బి. జై లైన్, జై అంటే ఎంత, బీటా మైనస్ డెల్టా యాంగిల్తో ఒక లైన్ గీస్తాం అనమాట. ఓకేనా, తర్వాత ఏం చేస్తాం, అది అయిపోయిన తర్వాత గీసిన తర్వాత వెయిట్ డబ్ల్యూ అనేది బీపీగా ప్లాట్ చేస్తాం. వెయిట్ డబ్ల్యూ అనేది బీపీగా ప్లాట్ చేస్తాం. ఓకే, ఈ బీడీ మీద వెయిట్ డబ్ల్యూ, ఈ స్లైడింగ్ వెజ్ ఒక వెయిట్ డబ్ల్యూని క్యాలిక్యులేట్ చేసి దాన్ని ఎంత వచ్చిందో తీసుకొని ఒక పర్ఫెక్ట్ స్కేల్ తీసుకొని బీపీగా ప్లాట్ చేస్తాం. బీపీగా ప్లాట్ చేసి దాన్ని ఏం చేస్తాం, పీక్యూ అనే లైన్ డ్రా చేస్తాం. దేని మీద డ్రా చేస్తాం, ఒక ఫెయిల్యూర్ సర్ఫేస్ తీసుకుంటాం కదా, ఒక ఫెయిల్యూర్ సర్ఫేస్ అనేది అజ్యూమ్ చేసుకుంటాం. ఫస్ట్ బిఎల్ అనేది డ్రా చేసాం కదా, వేర్ బీటా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ వాల్ అండ్ డెల్టా ఈజ్ ద యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ వాల్ అండ్ ద బ్యాక్ ఫిల్. అప్పుడు ఏం చేస్తాం, ఒక బ్యాక్ ఫిల్ సర్ఫేస్, ఒక ఫెయిల్యూర్ సర్ఫేస్ బిఎఫ్ అనేది అజ్యూమ్ చేసుకున్నాం. ఫెయిల్యూర్ సర్ఫేస్ బిఎఫ్ అనేది అజ్యూమ్ చేసుకున్నాం. అప్పుడు ఏంటి, ఈ ఏబిఎఫ్ యొక్క వెయిట్ డబ్ల్యూ అనేది క్యాలిక్యులేట్ చేసి ఆ వచ్చిన వెయిట్ని ఇక్కడ ప్లాట్ చేసుకుందాం. బీడీ అనే లైన్ మీద పి అనే పాయింట్ దగ్గర ప్లాట్ చేసుకుందాం. ప్లాట్ చేసుకొని ఏం చేస్తామంటే, ప్లాట్ చేసి వెయిట్ డబ్ల్యూ ఈజ్ ప్లాటెడ్ అగైన్స్ట్ ద బీడీ, దట్ ఈస్ బీపీ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ. ఇప్పుడు ఒక లైన్ పీక్యూ అనేది డ్రా చేయాలి ప్యారలల్ టు దిస్ జై లైన్. ప్యారలల్ టు దిస్ జై లైన్ డ్రా చేయాలి. ప్యారలల్ టు జై లైన్, ఇది పీక్యూ. ఓకే అమ్మా, అది క్యూ. ఈ లెంత్ వచ్చేపటికి పిఏని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకే, మెయింటైన్ ద ఈక్విలిబ్రియం ఫర్ ద అజ్యూమ్డ్ ఫెయిల్యూర్ ప్లేన్. ఈ ఫెయిల్యూర్ ప్లేన్ అజ్యూమ్ చేసుకుంటే దానికి రిక్వైర్డ్. అలాగే బిఎఫ్1 అని, బిఎఫ్2 అని, బిఎఫ్3 అని 3 డిఫరెంట్ ఫెయిల్యూర్ ప్లేన్స్ అజ్యూమ్ చేసుకుంటాం. అలా 3 డిఫరెంట్ ఫెయిల్యూర్ ప్లేన్స్ అజ్యూమ్ చేసుకొని అట్లాగే ఆటి వెయిట్స్ డబ్ల్యూ1, డబ్ల్యూ2, డబ్ల్యూ3 క్యాలిక్యులేట్ చేసుకొని ఆటి వెయిట్స్ కూడా ఇలాగే ప్లాట్ చేసుకుంటాం. ఆటి నుంచి కూడా ఇప్పుడు ఈ బిఎఫ్1కి రిలేటెడ్ ఇది అనుకో, పి1 అనుకుందాం. ఇప్పుడు దీనికి జైలైన్కి ప్యారలల్గా ఒక లైన్ ప్లాట్ చేస్తాం. ఇప్పుడు దాని కరస్పాండింగ్ ఇక్కడ వస్తుంది, దాని కరస్పాండింగ్ని Q1 అనుకుందాం. ఇప్పుడు P1 Q1 ఏమవుతుంది, PA1 అవుతుంది. ఓకే, అట్లాగే ఇది P అయిపోయింది కదా, ఇప్పుడు 2కి ఇది P అనుకుంటే వెయిట్ ఇది, ఇక్కడ Q'' ఇది అవుతుంది, ఇది PA2 అవుతుంది. అలాగే ఈ థర్డ్ దానికి P3 అయితే ఇక్కడ అవుతుంది, ఇది Q'' అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఇలా ప్లాట్ చేసుకోవాలి. అంటే ఈ ఆర్డినేట్స్ ఏమవుతాయి, ఎర్త్ ప్రెషర్స్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ అన్నిటినీ స్మూత్ కర్వ్ ద్వారా జాయిన్ చేసుకోవాలన్నమాట. ఈ స్మూత్ కర్వ్ ద్వారా జాయిన్ చేసుకున్నాక ఈ మ్యాక్సిమం ఏదైతే ఎక్కువ వస్తుందో, ఈ ప్రెషర్స్ అన్నిటిలోకి ఏదైతే మ్యాక్సిమం వస్తుందో అది యాక్టివ్ ప్రెషర్గా తీసుకుంటాం. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే
ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఇలా డ్రా చేసిన తర్వాత కుల్మాన్ లైన్ దీన్ని ఈ కర్వ్డ్ లైన్ని కుల్మాన్ లైన్ అంటారు. కుల్మాన్ లైన్ అంటారు. ఓకే, ఈ కర్వ్డ్ లైన్ని కుల్మాన్ లైన్ అంటారు. అప్పుడు కుల్మాన్ లైన్ ఇదైంది కదా, తర్వాత ఏం చేయాలంటే ఒక లైన్ టాంజెన్షియల్గా గీస్తాం కుల్మాన్ లైన్కి. ఓకే, టాంజెన్షియల్గా గీస్తాం. ఎ లైన్ షోన్ డ్రాన్ ఎ లైన్ విల్ బి డ్రాన్ టాంజెన్షియల్ టు ద కుల్మాన్ లైన్. ఎలా గీస్తాము? ప్యారలల్ టు బీడీ. ఈ బీడీ లైన్కి ప్యారలల్గా ఒక లైన్ గీద్దాం. ఈ కుల్మాన్ లైన్ పాస్ అయ్యేటట్టు బీడీ లైన్కి ప్యారలల్గా. అది ఎక్కడో చోట టచ్ అవుతుంది. ఎక్కడో చోట టచ్ అవుతుంది. ఆ టచ్ అయిన పాయింట్ టీ అనేది పాయింట్ టీగా తీసుకుంటాం. అది పాయింట్ ఆఫ్ టాంజెన్సీగా అంటాం. ఓకే, వీటన్నిటిలోకి ఏదైతే మ్యాక్సిమం ఉంటుందో, పిఎల్లోకి ఏదైతే మ్యాక్సిమం ఉంటుందో దాన్ని ఎర్త్ ప్రెషర్గా కన్సిడర్ చేస్తాం. ఆ ఎర్త్ ప్రెషర్ ఉన్న సర్ఫేస్ని ఫెయిల్యూర్ సర్ఫేస్గా కన్సిడర్ చేస్తాం. ఓకే, యాక్చువల్ ఫెయిల్యూర్ సర్ఫేస్ అనేది టీ పాయింట్ కూడా పాస్ అవుతుంది. ఎందుకని? అది కరెక్ట్గా ఎలా చెప్తున్నాం మనం? ట్యాంజెంట్ అనేది పాస్ అవుతుంది. ట్యాంజెంట్ ఎప్పుడు కూడా ఎక్కడ పాస్ అవుతుంది? మ్యాక్సిమం దగ్గరే పాస్ అవుతుంది. సో కాబట్టి అది ఓకే, మ్యాక్సిమం పీ ఉన్నదాన్ని ఏదైతే వస్తుందో అది ఫెయిల్యూర్ సర్ఫేస్, ఒరిజినల్ ఫెయిల్యూర్ సర్ఫేస్ అవుతుంది. ఓకే అమ్మా, మళ్ళీ ఒకసారి చెప్తాను నేనండి. ఒక ఇంక్లైన్డ్ వాల్ తీసుకుంటే, ఒక వాల్ తీసుకుంటే రిటైనింగ్ వాల్, దాని యొక్క వాల్ అనేది హారిజాంటల్తో బీటా అనే యాంగిల్ చేస్తుంది. ఓకే, ఇంకా బ్యాక్ ఫిల్ ఏమో హారిజాంటల్తో ఐ అనే యాంగిల్ మేక్ చేస్తుంది. ఓకే, అప్పుడు మనం ఏం చేస్తామంటే బీడీ అనేది హారిజాంటల్తో ఫై అనే యాంగిల్ మేక్ చేస్తుంది. ఒక లైన్ ఒకటి కన్సిడర్ చేస్తుంది. దాన్ని ఫై లైన్ అంటాం. అట్లాగే ఈ బీడీ దగ్గర నుంచి జై అనే యాంగిల్, జై ఈజ్ ఈక్వల్ టు బీటా మైనస్ డెల్టా, వేర్ బీటా అనేది ఏంటి? వాల్ హారిజాంటల్తో చేసే యాంగిల్. డెల్టా అనేది ఏంటి? యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ వాల్ అండ్ బ్యాక్ ఫిల్. బీటా మైనస్ డెల్టా అనే యాంగిల్ అంటే జై అనే యాంగిల్తో ఒక లైన్ గీస్తాం. ఓకే, దాన్ని జై లైన్ అంటాం. ఓకేనా? ఆ జై లైన్ గీసిన తర్వాత ఏం చేస్తామంటే ట్రయల్ సర్ఫేసెస్, ఫెయిల్యూర్ సర్ఫేసెస్ని, స్లిప్ సర్ఫేసెస్ని, ట్రయల్ సర్ఫేస్ని అజ్యూమ్ చేసుకుంటాం అనమాట. ట్రయల్ సర్ఫేస్, ఫస్ట్ ట్రయల్ సర్ఫేస్ ఏంటి? బిఎఫ్ అనేది అజ్యూమ్ చేసుకుందాం. బిఎఫ్ అనే లైన్ ఒకటి గీయండి. బిఎఫ్ అనే లైన్ ఒకటి గీసి ఏబిఎఫ్ ట్రయాంగిల్ యొక్క ఏరియా కనుక్కోండి. దాని నుంచి వెయిట్ వస్తుంది, వెయిట్ ఆఫ్ వెజ్ వస్తుంది. ఆ వెయిట్ ఆఫ్ వెజ్ని బీపీగా బీడీ మీద ప్లాట్ చేయండి. బీడీ మీద ప్లాట్ చేసి ఈ బిఎల్ ఆర్ బీకే జై లైన్కి ప్యారలల్గా ఒక లైన్ గీయండి. పీ దగ్గర నుంచి దేని మీదకి? బిఎఫ్ మీదకి. అది ఒక పాయింట్ దగ్గర టచ్ అవుతుంది. ఆ పాయింట్ని క్యూ అనుకుంటాం. ఓకే, ఆ క్యూ అనుకుంటాం. అంటే ఈ క్యూపీ అనే లెంత్ ప్రెషర్ ఫోర్స్ని, యాక్టివ్ ప్రెషర్ ఫోర్స్ని చూపిస్తుంది అన్నమాట పిఏగా. అట్లాగే ఇంకొక ట్రయల్ సర్ఫేస్ అజ్యూమ్ చేసుకోండి బిఎఫ్1 అని. ఆ బిఎఫ్1 యొక్క వెయిట్ కనుక్కోండి. ఏబిఎఫ్1 యొక్క వెయిట్ కనుక్కోండి. దాని ఏరియా కనుక్కుంటే వెయిట్ వస్తుంది. ఆ వెయిట్ని మనం బీడీ లైన్ మీద ప్లాట్ చేస్తాం. అది P1 దగ్గర ఇదైంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు P1 Q1 మళ్ళీ అలాగే ఈ లైన్కి ప్యారలల్గా ఒక లైన్ బిఎఫ్ మీద గీస్తాం, బిఎఫ్1 మీదకి. అది Q1 దగ్గర టచ్ అవుతుంది. అలా డిఫరెంట్ ఫెయిల్యూర్ సర్ఫేసెస్కి చేసుకుంటూ వెళ్తాం. ఆ వచ్చిన పాయింట్స్ అన్నిటినీ ఒక స్మూత్ కర్వ్ ద్వారా డ్రా చేస్తాం. ఆ స్మూత్ కర్వ్ని కుల్మాన్ లైన్ అంటాం అన్నమాట. ఓకేనా? ఈ కుల్మాన్ లైన్ మీద ఈ బీడీ లైన్కి ప్యారలల్గా ఒక టాంజెంట్ అనేది గీస్తాం. ఆ టాంజెంట్ అనేది గీసినప్పుడు టాంజెంట్ ఎప్పుడూ కూడా మ్యాక్సిమం పాయింట్ నుంచి పాస్ అవుతుంది. సో దీనికి ప్యారలల్గా అంటే మ్యాక్సిమం పాయింట్ నుంచి పాస్ అవుతుంది. సో ఆ టచ్ అయిన దగ్గర మ్యాక్సిమం ఉంటుంది చూసారా, ప్రెషర్స్లో ఏదైతే మ్యాక్సిమం వస్తుందో దాన్ని యాక్టివ్ ఎర్త్ ప్రెషర్గా కన్సిడర్ చేస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ యాక్చువల్ రప్చర్ సర్ఫేస్ ఏమవుతుంది? ఎక్కడైతే మ్యాక్సిమం పిఏ వచ్చిందో ఆ సర్ఫేస్ని, ఆ ట్రయల్ సర్ఫేస్ని యాక్చువల్ ఫ్లెయిన్ సర్ఫేస్గా కన్సిడర్ చేస్తాం. ఓకే, ఇది కుల్మాన్స్ కన్స్ట్రక్షన్. ఇది మోర్ యాక్యురేట్ దాన్ రెహబాన్స్. ఓకే, అది ఈ 2 ఏంటి అని అంటే యాక్టివ్ ఎర్త్ ప్రెషర్స్ కనుక్కోవడానికి 2 మెథడ్స్ అన్నమాట. సో ఫార్ములాస్ అన్నీ వచ్చేప్పటికి యాజ్ యూజువల్ ముందు దానిలాగే ఉంటాయి.
ఓకేనమ్మా.